ఈ మ్యాచ్ అంటే చాలు ఏ రేంజ్లో ఉంటుందో అందరి ఎక్స్పెక్టేషన్స్ మనం ఇప్పటికే ఊహించవచ్చు. ఇటు భారతదేశ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అదే లెవెల్లో క్రేజ్ ఉంటుంది, అదే హై వోల్టేజ్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని ఇండియన్స్ కూడా చూడలేని ఆ పరిస్థితులు దాపురించాయా? ఆ మాట ఈ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. మరి ముఖ్యంగా కొన్ని అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ముందుకు చేస్తున్న RTV. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇవాళ ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాత్రి 8 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ మ్యాచ్ను సోనీ లైవ్లో మాత్రమే, సోనీ లివ్ ఆర్ సోనీ లైవ్, దాన్ని రెండు పదాలుగా పలుకుతూ ఉంటారు. కొంతమంది సోనీ లివ్ అంటుంటారు, కొంతమంది సోనీ లైవ్ అంటుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. మొత్తం అయితే మాత్రం సోనీ లివ్లో మాత్రమే, సోనీ లైవ్లో మాత్రమే ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఇటు బీసీసీఐకి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే సీదా బీసీసీఐకి సంబంధించి బీసీసీఐకా అంటే మేబీ బీసీసీఐ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందేమో. ఎందుకు ఈ మాట అంటున్నాం? ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గతంలో ఆల్టర్నేటివ్గా మనకి వేరే ప్లాట్ఫామ్స్లో మనం మాట్లాడుకున్న పరిస్థితి, అంటే వేరే ప్లాట్ఫామ్స్లో ఛాన్స్ ఉండేది చూడడానికి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ, ఇండియా పేరుతో ఉంది బోర్డ్. మరి అందరికీ అవకాశం కల్పించాలి కదా, సామాన్యులకు కూడా చూడగలిగే అవకాశం ఉండాలి కదా. ఎందుకంటే ఇండియన్స్ అందరూ సపోర్ట్ చేస్తే ఈరోజు క్రికెట్ ఈ స్థాయిలో ఉంది. మరి కొంతమందికి పరిమితం చేయడం ఏంటి? ఇది క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కేవలం సోనీ లివ్ మాత్రం ఎందుకు? గతంలో కూడా కొన్ని ప్లాట్ఫామ్స్కి మాత్రమే పరిమితం చేసిన సందర్భం ఉంది. మరి ముఖ్యంగా ఇటువంటి పోరన్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు చూడాలనుకుంటుంటారు. ఒకప్పుడు మీరు చూస్తుంటే, ఒకప్పుడు మీరు గమనించుంటే, ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉండుంటే దాదాపుగా టీవీలు బయట పెట్టుకుని ఊరంతా కూర్చొని చూసేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితులు ఎక్కడ? ఎవరి గ్యాడ్జెట్స్లో వాళ్ళే, ఎవరి గ్యాడ్జెట్స్లో, ఎవరి ల్యాప్టాప్స్లో, ఎవరి ఫోన్స్లో వాళ్ళే. టీవీలో చూసే పరిమితులు, ఆ టీవీలో ఒక టీవీకి అందరూ కూర్చొని చూసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అది కూడా లిమిట్. మళ్ళీని కొంతమంది మాత్రమే, ఈ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు మాత్రం ఇది చూడగలరు, ఈ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు మాత్రం ఇది చూడగలరు. అలాంటప్పుడు బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఎందుకు ఆ పేరు పెట్టుకుంది? ఇండియాకి సంబంధించిన బోర్డును పెట్టుకున్నప్పుడు ఇటు సాధారణ పౌరులకు కూడా ఆ అదృష్టం ఉండాలి కదా. సోకాల్డ్ అదృష్టాన్ని భావించే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కొంతమందికి పరిమితం చేయడం ఏంటిది? ఓకే, ఐపీఎల్ లాంటి మ్యాచెస్ అంటారా? దట్స్ యువర్ విష్. ఎందుకంటే కంప్లీట్గా ఏ వర్షన్ అందరికీ తెలుసు, అది మీ ఇష్టం. అది కొంతమంది చూడాలనుకోవచ్చు, కొంతమంది చూడకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇది మీరు ఇండియాతో అనే అంశానికి తీసుకువెళ్తున్నారు కదా, ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు కదా. మరి ఇండియన్స్ ఎందుకు చూడకూడదు? వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించట్లేదు? అందరికీ కూడా కొంతమందికి పరిమితం చేసి కొంత సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రమే కొంతమంది చూసే అవకాశం ఉందంటే కనుక వాట్స్ దిస్? ఇప్పటికే మీరు చూడొచ్చు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, ఇటు ఆపరేషన్ సింధూర్, మరి ముఖ్యంగా పహల్గామ్ అటాక్ తర్వాత మ్యాచ్ వద్దు అంటూ ఇటు దేశ ప్రజలు గక్కులు పెడుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ మీరు ఆడుతున్నారు, చేస్తున్నారు, ఓకే అంటూ కూడా ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు మ్యాచ్ నిర్వహిస్తున్నప్పుడు ఎందుకు ఆ కొంతమంది అయినా చూడాలనుకుంటున్నారుగా, వాళ్ళకైనా మీరు అవకాశం కల్పించాలి కదా. ఎందుకంటే మీరు పెట్టుకుంది ఇండియా పేరుతో, లేదు మీరు ఇండివిజువల్గా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండివిజువల్ అంటే కనుక మిమ్మల్ని ఎవడు ప్రశ్నించడు, మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు, మిమ్మల్ని దేకడు కూడా ఎవడు దేకడు. దేశ ప్రజల ట్యాక్స్లతో దేశ ప్రజలు వాళ్ళు గెలిస్తే మీరు ఇక్కడ ప్రకటిస్తారు కదా కోటాను కోట్లు. ఎవరి డబ్బులు అవి? దేశ ప్రజల డబ్బులు అవి. దేశ ప్రజల ట్యాక్సుల రూపంలో కడుతూ ఉంటే అదే దేశ ప్రజలకి ఫ్రీగా మీరు చూపించలేరా? ఈరోజు మీరు కదా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఐసీసీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో బాగా డబ్బున్న బోర్డు ఏది క్రికెట్కి సంబంధించి? బీసీసీఐ కాదా? ఆ మాత్రం చూపించలేరా? పోనీ అన్ని మ్యాచ్లు కాదు, కొన్ని మ్యాచ్లు అయినా ఆ సదుపాయం కల్పించలేరా? అందరికీ ప్రశ్నించాలా? దీనికి కూడా అంత దారుణానికి దిగజారిపోతున్నాం ఆ రోజుకి కాసుల కక్కుర్తులు. అలాంటప్పుడు ప్లేయర్స్కి ఎందుకు ఇండియా అని పేరుస్తున్నారు మీరు? అక్కడ
ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇండియన్స్గా మాకుండదా? డోంట్ వి డిజర్వ్ టు సీ ద మ్యాచ్ అని చెప్పి ప్రశ్నించే వాళ్ళకి సమాధానం ఇవ్వరా మీరు? కేవలం ఒకరికి కొన్ని మ్యాచ్లకు సంబంధించి అంటే వీళ్ళు ఆ మ్యాచ్ని వాళ్ళు ఏమంటారు, ఇదంతా వ్యాపారం, ఇదంతా మళ్ళీని వాళ్ళని కాంట్రాక్ట్ తీసుకుంటారు, ఆ మ్యాచ్లు ప్లే చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు లాభపడాలి, వాళ్ళు లబ్ధి పొందాలి. దేశ ప్రజల ఎమోషన్స్ని మీరు క్యాచ్ చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో దీని వ్యాపారం అంటారు, దోచుకోవడం అంటారా? మీకు నిజంగా దేశం పట్ల భక్తి ఉందా, బుద్ధి ఉందా? దేశం పట్ల మీకు అసలు భక్తి ఉందా? భక్తి అంటారా దీన్ని? కొంతమందికి మీరు వాళ్ళు బాగుపడటం కోసం అండ్ ఇటువంటి మ్యాచ్ల్లో వాళ్ళు ఏ స్థాయిలో బాగుపడతారో తెలుసు. 10 సెకండ్లకి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వాళ్ళు అర్చిస్తారో తెలుసు మీకు. అలాంటిది దేశ ప్రజలకు సరే మీరు మిగతా మ్యాచ్లు అలా దోచుకొని మీకు ఎలా వస్తుందో ఎలా చేసుకుంటారో చేసుకోండి, మీ వాణిజ్యం మేము పట్టించుకోం. కానీ కొన్ని మ్యాచ్లు మాత్రం అందరికీ ఫ్రీ యాక్సెస్ ఇవ్వాల్సిందే, అది ఏ ప్లాట్ఫామ్ అయినా అని ఎందుకు మాట్లాడరు? ఒకనొక టైంలో నిజంగా నచ్చేది ఎందుకంటే నాలాంటి వాళ్ళందరూ చూసిన వాళ్ళవి. వేరే ప్లాట్ఫామ్స్లో రాకపోతే కనుక, వేరే ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ లేకపోవడం లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్ రాకపోతే కనుక దూరదర్శన్ ఇచ్చేది, దూరదర్శన్లో లైవ్ టెలికాస్ట్ వచ్చేది. ఇప్పుడు పరిస్థితులు ఏవి? ఏమంటే వ్యాపారం. దేశ ప్రజల ఎమోషన్స్తో మీకు వ్యాపారమా? దేశ ప్రజలే మీకు గుర్తు పెట్టుకోండి. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని వద్దంటోంది ఇదే దేశ ప్రజలు. పోతే దిక్కుమాల పాయింట్ ఒక 2 ఏదో ముష్టి వేసాం అనుకుంటా అంటున్నారు వాళ్ళు. దేశం అంతా కూడా మీకు వినిపించదు. ఏమనంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఆడాలి, ఓకే, అదేదో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు, అది మీకు వదిలేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన జాతీయ క్రీడ క్రికెట్ కానప్పటికీ, రిమెంబర్, క్రికెట్ కానప్పటికీ దానికి మించి మనం గౌరవం ఇచ్చాం క్రికెట్కి. కానీ ఏ క్రికెట్ వీక్షకుల్ని మీరు అవమానపరుస్తున్నారు, ఏ క్రికెట్ ప్రేక్షకుడిని మీరు అగౌరవపరుస్తున్నారు, ఏ క్రికెట్ ప్రేక్షకుడిని సగటు నాలాంటి ప్రేక్షకుడిని మీరు ఎటువంటి నిబంధనలు పెట్టి, ఇటువంటి ఏమంటారు వాటిని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఈ సబ్స్క్రిప్షన్ వాళ్ళు మాత్రం ఈ మ్యాచ్ చూడగలరంటే కనుక స్ట్రాంగ్లీగా ఒక కన్వెన్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ ప్లేయర్స్ని మీరు ఇండియన్ రిప్రజెంట్ చేస్తారని కాకుండా ఇండివిజువల్గా రిప్రజెంట్ చేస్తున్నారని చెప్పండి. అప్పుడు ఏ ప్రేక్షకుడు ఎవరిని సపోర్ట్ చేయాలో చూసుకుంటాడు. ఈరోజు భారతదేశం పేరు చెప్పుకొని, భారతదేశం పేరుని మీరు వాడుకొని, భారతదేశం పేరుని మీరు టీషర్ట్ల మీద అక్కడ వేయించి అంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తామని చెప్పిన తర్వాత ఇండియన్స్ చూడబట్టే కదా మీకు ఈరోజు డబ్బులు వస్తున్నాయి. ఇండియన్స్ ట్యాక్స్ పే చేయబట్టే కదా మీరు గెలిచిన తర్వాత, కప్పు చేతిలోకి వచ్చిన తర్వాత కోటాను కోట్లు మీ చేతిలోకి వస్తున్నాయి. ఆ ఇండియా పేరు ఉండబట్టే కదా. మరి అదే ఇండియన్స్కి మీరు ఎందుకు ఇవ్వరు? ఎందుకు చూడడానికి యాక్సెస్ ఇవ్వరు ఫ్రీగా? ఎలాగ మీరు అదే ఆటను ఉపయోగించుకొని, యాడ్స్ని ఉపయోగించుకొని, అదే యాడ్స్ని ఉపయోగించుకొని సంపాదించుకుంటున్నారుగా. అప్పులు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? అప్పుడు మీరు ఫలానా ఛానళ్ళకి ఇవ్వండి, ఫలానా ఛానల్కి రైట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యాడ్స్ మీద కదా సంపాదించుకునేది, అంతే కదా. అప్పటి నుంచి ఉంది కదా మనకి పద్ధతి. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే ప్రతిదీ ఒకసారి ఫలానా వ్యక్తి, ఒకసారి X అనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఇంకోసారి Y అనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఇంకోసారి Z అనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, A to Z ABC ఇలా మీ ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్. ఏంటి వాళ్ళు బాగుపరచడానిక? మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే జరిగితే కనుక సగటు క్రికెట్ ప్రేమికుడు, సగటు ఇండియా ప్రేమికుడు, సగటు ఇండియన్ క్రికెటర్ లవర్ మిమ్మల్ని అసహ్యించుకొని మీ మీద కాండ్రించి ఉమ్మేసే రోజులు దగ్గర పడతాయి. ఇండియా క్రికెట్ ఆరాధ్య దైవం. క్రికెటర్స్ అంటే దైవంతో సమానం. ఆ దైవాన్ని కూడా దెయ్యాలతో సమానంగా చూసే రోజులు ఇంకొక దూరంలో ఉండవు. మీరు కనుక ఇదే ప్రవర్తన ఉంటే, మీరు జనాల అభిప్రాయాన్ని పట్టించుకోకపోతే, జనాల
ఆ అభిమతాన్ని పట్టించుకోకపోతే అంటూ ఉంటారు కదా, ఏదైనా ఎక్కువ రోజులు ఉండదని చెప్పి, అతి సర్వత్రా వజ్జేత్ అంటూ ఉంటారు. రిమెంబర్, మీ భాషలో మీకే చెప్తున్నా, అతి సర్వత్రా వజ్జేత్. ఎప్పుడైనా అతి చేస్తూ ఉంటే వదిలిపెట్టండి, విడిచిపెట్టండి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఒక సోనీ లివ్కి మాత్రమే మ్యాచా? గతంలో ఒక ప్లాట్ఫామ్, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్, రేపు ఉదయం ఇంకో ప్లాట్ఫామ్, ఇదిగో మీ మీద ఇసురు పెడుతున్న ఈ ప్లాట్ఫామ్లో చూడని అని చెప్పి. అంత జనాలు మీకు అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా? వ్యాపారం చేసుకోండి, ఎవడు కాదనట్లా వ్యాపారం గతంలో చేసుకున్నప్పుడు ఇటువంటివి ఏమైనా వచ్చాయా? ఇప్పుడు సీదా చూడండి, #బాయ్కాట్ సోనీ లివ్ అని చెప్పి ట్రెండ్ అవుతోంది. చూడండి అయ్యా, ఈరోజు మ్యాచ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి జనాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈరోజు మ్యాచ్ వద్దు అనే వ్యతిరేకత వ్యక్తమవుతుందంటే అర్థం చేసుకోండి ఒకసారి. ఇదే క్రికెట్ లవర్స్ ఉండబట్టి, ఇదే ప్రేక్షకాభిమానులు ఉండబట్టి మీరు 4 మెతుకులు తింటున్నారు, 4 రాళ్ళు వెనక్కేసుకుంటున్నారు, 4 రాళ్ళు ముందు కూడా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో మీకే వినిపిస్తోంది. ఇప్పటికే మీరు చూడొచ్చు కామెంట్ బాక్స్లో, నా కెరియర్లో దాదాపు ఎవరు చూస్తుంటారేమో, ఆ కమెంట్స్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఏ హైలో ఉండాలి, ఏ లెవెల్లో ఉండాలి, ఏ స్థాయిలో పూజలు జరగాలి, ఏ స్థాయిలో మనం విజయం సాధించాలని కోరుకోవాలి. ఒక్కసారి చూడండి, అడగండి క్రికెట్ లవర్స్ని, పోల్ పెట్టండి మీకు దమ్ముంటే. అఫ్ కోర్స్ పెహల్గామ్ అటాక్ తర్వాత వద్దు 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 అని మొత్తుకున్నా సరే మీరు ఈరోజు క్రికెట్ మ్యాచ్ పెట్టారు. అది చూసేందుకు అవకాశం ఉండాలిగా కొంతమందికైనా, వాళ్ళ కోసమేగా మీరు పెడుతోంది అంటే వాళ్ళకు కూడా మీరు రెస్పెక్ట్ చేయరా? ఒకసారి ఈ అంశానికి సంబంధించి మీరే ఓడుకుంటారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడండి. అండ్ ఇప్పుడు మాట్లాడడం కనుక మనం ప్రారంభించకపోతే ఇది రాను ఇంకా దూరం పోతుంది. ఆ దూరం పోయిన తర్వాత ఆటే మనకు దూరం అయినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.